వామాకు గురించి వినే ఉంటారు కదా. దీన్ని కర్పూరవల్లి అని కూడా అంటారట. ఈ ఆకు స్మెల్ ఎప్పుడైనా చూసారా? చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఈ ఆకులో ఒక రకమైన మింట్ ఉండడం వల్ల ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఇంటి చుట్టుపక్కల కుండీల్లో ఎక్కడైనా దీన్ని పెంచుకోవచ్చు. చాలా మంది ఈ వామాకుతో బజ్జీలు ఇతర వంటలు చేస్తుంటారు. అయితే దీనికి కేవలం వంటల్లో ఉపయోగించడానికి మాత్రమే కాకుండా నేరుగా తిన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. వామాకు జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, నోటి గొంతు వాపు నుండి ఉపశమనం కలిగించే గుణం ఉంటుంది. ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. ఈ ఆకులను మరగ కాచి ఆవిరి పడితే ఛాతీలో పేరుకున్న కఫం కరుగుతుందని, అంతేకాకుండా ఈ ఆకు రసాన్ని ఛాతీపై పూసుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం సులభం అవుతుందని, ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో కూడా ఈ వామాకు దోహదపడుతుందని, దీన్ని కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, విరోచనాలు, పొత్తి కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం వంటి వివిధ చికిత్సలకు కూడా ఉపయోగిస్తారట. భోజనం తర్వాత కొన్ని ఆకులను నమిలితే జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఈ ఆకులను తినడం వల్ల కిడ్నీలో రాళ్లు, ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ ఆకులను నమిలితే నోటిలోని బ్యాక్టీరియా తగ్గి నోటి దుర్వాసన, ఇతర నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుందట. ఈ ఆకుల రసాన్ని ఎముకలు, కీళ్ల నొప్పులపై రుద్దడం వల్ల నొప్పి, వాపు నుంచి ఉపశమనం పొందొచ్చట. చర్మంపై ఏర్పడే వాపు, ఎరుపు, దురద వంటను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ ఆకులు కీటకాల కాటు, దద్దుర్లు, తామర, వాపు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు కూడా ఉపయోగిస్తారని అధ్యయనాల్లో తేలింది.